మనం ఫెయిల్ అవ్వకుండా మన మైండ్ లేజీనెస్ని ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా వాడుతుంది. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ట్రిగర్ అవ్వగానే వీళ్ళ మైండ్ ఏం చెప్తుందంటే ప్రయత్నిస్తాం, కష్టపడతాం, ఫెయిల్ అవుతాం, ఇబ్బంది పడతాం. ఇక్కడ ఫెయిల్యూర్ అంటే అనుకున్న రిజల్ట్ రాకపోవటం, మార్కులు రాలేదు, పరువు పోవటం, నలుగురు నానా మాటలు అనటం, ఇవన్నీ ఫెయిల్యూర్స్ కిందకే వస్తాయండి. సో వీటి నుంచి ప్రొటెక్ట్ చేయడానికి వీళ్ళ మైండ్ ఏం చేస్తుందంటే ఇవన్నీ మనం ఒకటి ప్రయత్నించితే కదా, మనం ఒక పని చేస్తే కదా, అసలు చెయ్యకుండా ఉంటే బద్ధకంగా కూర్చుంటే అర్థమవుతుందా? నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓ మంచి కారు ఉందండి. కారు రోడ్డు మీదకు పోయి కొన్ని కిలోమీటర్లు కార్ని యూజ్ చేస్తే కదండి కారులో ఉన్న పెట్రోల్ అయిపోయేది, లేకపోతే కారుకి గీతలు పడేది, లేదా ఒక యాక్సిడెంట్ అయ్యేది. అసలు ఇదంతా జరగకుండా ఉండాలంటే వామ్మో పెట్రోల్ ఖర్చు అయిపోతుంది, వామ్మో యాక్సిడెంట్ అవుతుంది, వామ్మో గీతలు పడతాయి అనుకుంటే అసలు షెడ్లోంచి తీయకపోతే పెట్రోల్ ఖర్చు అవ్వదు, గీతలు పడవు, యాక్సిడెంట్లు అవ్వవు,